ఈ లోకంలో అహంకారం ఎంత పెద్దదైనా కాలం ముందు అది నిలవదు. కాలాన్ని కూడా నియంత్రించే దేవుడు ఎవరో తెలుసా? అతడే కాలభైరవుడు. కానీ ఇంత శక్తివంతుడైన భైరవుని వాహనం ఒక సాధారణ కుక్క ఎందుకు అయింది? ఈ రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు గొప్పవారు అనే వాదనలో పడిపోయారు. అప్పుడు బ్రహ్మకు అహంకారం పెరిగి నేనే పరమేశ్వరుడు అని ప్రకటించుకున్నాడు. ఇది చూసిన శివుడు తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయాడు. ఆ కోపం నుంచి ఒక ఉగ్ర రూపం అవతరించింది. అదే కాలభైరవుడు. భైరవుడు బ్రహ్మ అహంకారాన్ని నాశనం చేయడానికి తన ఖడ్గంతో బ్రహ్మ యొక్క ఒక తలను నరికేశాడు. అప్పుడు అహంకారం కూలిపోయింది. కానీ భైరవుడికి ఒక పాపం పట్టుకుంది. బ్రహ్మను హింసించినందుకు భైరవుడికి బ్రహ్మహత్య దోషం వచ్చింది. ఆ తల ఆయన చేతికి అంటుకొని పోయింది. దీంతో భైరవుడు భిక్షాటన చేస్తూ ప్రపంచమంతా తిరగాల్సి వచ్చింది. అలాంటి సమయంలో ఒక కుక్క భైరవుని వెంట నడవడం ప్రారంభించింది. ఆ కుక్క ఆయనను ఎప్పుడూ వదిలిపోలేదు. భైరవుడి బాధలో, తపస్సులో ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచింది. చివరకు కాశీ చేరుకున్నప్పుడు భైరవుడికి ఆ పాపం నుంచి విముక్తి లభించింది. ఆ క్షణం నుంచి అతను కాశీ యొక్క రక్షకుడిగా మారాడు. భైరవుడు తనతో పాటు నడిచిన ఆ కుక్క యొక్క విశ్వాసాన్ని చూసి అప్పటి నుండి దానిని తన వాహనంగా స్వీకరించాడు. మన జీవితంలో అహంకారం తగ్గించి విశ్వాసం పెంచుకుంటే కాలభైరవుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. కుక్కలకు ఆహారం పెట్టడం, ప్రత్యేకంగా కాలభైరవ అష్టమి రోజున చాలా శుభప్రదం అని చెబుతారు.